వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో మనకి ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అదే విధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి కి సంబంధించిన రీజనింగ్ క్లాసెస్ కూడాను మనం చెప్పడం జరుగుతుందండి. రీజనింగ్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు మనం 200 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 201 నుంచి చూడండి. Suppose y varies as the sum of two quantities of which one varies directly as x and other inversely of as x if y is equal to 6. When x is equal to 4 and y is equal to 3 and 1 by 3. When x is equal to 3, then the relation between x and y is అని ఇచ్చారండి. y రెండు పరిమాణాల మొత్తంగా మారుతుందని అనుకుందామండి. వీటిలో ఒక ఎక్స్ అనులోమానుపాతం గాను మరొక ఎక్స్ విలోమానుపాతంగా మారుతుందండి. మొత్తంగా మారుతుందండి చూడండి. అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 6 అంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ 1/3 అంటుంది. అయితే ఎక్స్ మరియు వై మధ్య సంబంధం కావాలండి. ఇప్పుడు చూడండి, వై అనేది ఒకసారి ఎక్స్ అనేది అనులోమానుపాతంగాను మరొకసారి వై విలోమానుపాతంగాను మొత్తంగా మారుతుందండి. అంటే ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ ప్లస్ 1/x అనమాట. ఒకసారి చూడండి, ఎక్స్ అనేది అనులోమానుపాతంలో ఉంది, 1/x అనేది విలోమానుపాతంలో ఉందండి. ఆ విధంగా మారింది అనుకున్నామండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇంకేం ఇచ్చాడండి, ఎక్స్ వాల్యూ 4 అయినప్పుడు వై వాల్యూ 6 అండి. ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు వై వాల్యూ, అంటే రెండు కండిషన్లు ఇచ్చాడంటే రెండు కండిషన్స్ మనం సాటిస్ఫై చేయాలండి. దట్ ఇంప్లైజ్ ఏమని రాసుకోవచ్చు, వై ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x అని రాసుకోవచ్చు. కే ఇంటూ 1/x అని రాసుకోవచ్చండి. లేదా సింపుల్ గా మనకి ఇక్కడ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి కే ఇక్కడ లేదా ఇక్కడ ఎమ్ ఎన్గా రాసుకోవచ్చండి. ఏదైనా ప్రాబ్లం లేదు, ఎందుకంటే రెండు వేరువేరుగా ఉన్నాయి కదా. ఒకసారి ఎక్స్ అనేది అనులోమానుపాతంలో మరొకసారి విలోమానుపాతంలో ఉన్నాడు కాబట్టి ఏం చేద్దామంటే రెండు వేరువేరుగా అనుకుందామండి. అంటే ఏమైనా దానివల్ల కూడా వేరియేషన్ ఏమి ఉందేమో చూద్దాం. ఇక్కడ ఒకటి అనుకున్నా ఏం ప్రాబ్లం లేదు, వేరువేరుగా అనుకోండి. మనకి రెండు వాల్యూస్ వస్తాయి కాబట్టి బాగుంటుంది. అంటే ఇంకా మిస్టేక్స్ కూడా వచ్చే అవకాశం ఉండదు. చూద్దాం. ఎక్స్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ అని ప్లస్ ఎన్ బై వై అని అనుకోవచ్చండి. ఎందుకంటే ఈ ఎక్స్ అనేది అనులోమానుపాతం ఉంది కాబట్టి ఎం ఇంటూ వై అండి. ఈ వై ఎక్స్ అండి, ఇది కూడా ఎక్సే. ఈ ఎక్స్ అనేది విలోమానుపాతం ఉంది కాబట్టి ఎన్ బై ఎక్స్ అండి. ఓకేనండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ 6 అండి. వై ఈజ్ ఈక్వల్ అంటే ఫస్ట్ కండిషన్ అండి. ఇది ఫస్ట్ కండిషన్ 6 ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ 6 అన్నాడు కదా. 6 ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ 4 అండి, అంటే 4m అవుద్ది. ఓకేనండి. ప్లస్ ఎన్ బై ఎక్స్ అండి, అంటే ఎన్ బై 4 అండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఒక ఈక్వేషన్ రూపంలో తీసుకొచ్చినట్లయితే ఈ ఈక్వేషన్ ఏమవుద్దండి, ఈ 4 ఇటు పంపించనండి. పంపించిస్తే 4m 4 4 16 కాబట్టి 16m 16m ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 24 అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, పక్కన ఉంచండి. రెండో కండిషన్ ఉపయోగించుకోండి అనుకోండి. ఎంత అంటే వై ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ 1/3 అంటే 3 అండ్ 1/3 3 3 9 అంటే 9 ప్లస్ 1 అంటే 10 అంటే 10/3. 10/3 ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 కాబట్టి 3m అవుతుందండి, ప్లస్ x/3 అవుతుందండి. x/3 దట్ ఇంప్లైజ్ ఏమైనా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ 3 తో ఇటు మల్టిప్లై చేసినట్లయితే 3 3 9m అవుతుందండి. 9m ప్లస్ n అనమాట. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 10 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అండి. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేసినట్లయితే మనకి mn వాల్యూస్ వస్తాయండి. ఓకేనండి. mn వాల్యూస్ వస్తాయండి. ఆ mn వాల్యూస్ నుంచి మనం x y కి కండిషన్స్ మనం గుర్తుపట్టాలన్నమాట. ఓకేనండి. ఇక్కడ n క్యాన్సిల్ అయిపోయిందండి, రెండు మైనస్ చేస్తే క్యాన్సిల్ అయిపోయింది. 16 నుంచి 9 మైనస్ చేయండి. 16 నుంచి 9 మైనస్ చేస్తే ఏమవుద్దండి, మనకి 7 అవుద్దండి. 7m ఇస్ ఈక్వల్ టు ఈ రెండు మైనస్ చేసినట్లయితే మనకి 14 వస్తుందండి. m ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి, 7 1 7 2 కాబట్టి 2 అవుతుందండి. m ఈజ్ ఈక్వల్ టు 2 అయ్యిందండి. ఓకేనండి. అంతే కదా. ఈ రెండు తీస్తే 7 అండి, ఈ రెండు తీస్తే 14. m ఈజ్ ఈక్వల్ 2 అయిందండి. m ఈజ్ ఈక్వల్ దీనిలో వేసేయండి, 2 వేసేయండి. అంటే 16 into 2 అంటే ఎంత అంటే 32 అవుతుందండి. 32 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 24 అనమాట. n ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 24 మైనస్ 32 అండి. 24 మైనస్ 32 అంటే ఏమవుతుందండి, మైనస్ 8 అండి. -8 n ఈజ్ ఈక్వల్ టు -8 అండి. అది తీసుకోండి.
ఓకేనండి. ఈ రెండు తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్ దీనిలో కానీ లేదా దీనిలో కానీ, అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇదే కదా, ఒకటే ఉంది కదా, దీనిలో వేసేయండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు m ఎంత అంటే వచ్చింది 2 కాబట్టి 2x అనమాట. ప్లస్ ప్లస్ రాదు, మైనస్ వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ మైనస్ n వాల్యూ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేసుకోండి. చూడండి y ఈజ్ ఈక్వల్ 2x లో ఉంది మైనస్ 8/x అండి. y ఈజ్ ఈక్వల్ 2x మైనస్ 8/x అండి. y ఈజ్ ఈక్వల్ 2x మైనస్ 8/x అండి. కానీ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి n ఈజ్ ఈక్వల్ టు -2 అండి, సారీ -8 అండి. m ఈజ్ ఈక్వల్ 2 అండి, దాన్ని దీనిలో వేస్తామండి, ఎందుకంటే ఫస్ట్ కండిషన్ ఇదే వచ్చింది కదా. ఓకేనండి, దానిలో వేస్తే మనకి ఇదే ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 202 అండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ టేబుల్ ఆఫ్ ఇన్వర్స్లీ వేరియేషన్ ఇన్ ది పర్టికులర్ సమాచారం అంట విలోమానుపాతం ఉంటుందండి. అంటే m కి n అనేది విలోమానుపాతం ఉంటుందండి. అంటే m ప్రపోర్షనల్ టు 1/n అంటే దేర్ ఫోర్ mn ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండి. అంటే ఈ రెండు ఇంటూ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది అని అర్థం అనమాట. అంటే MN ఇంటూ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది అని అర్థం. 15 ఇంటూ 4 అంటే 15 4 ఎంత అండి 60 కాబట్టి -60 అని అర్థం అనమాట. అన్ని ఏది ఇంటూ చేసినా -60 అండి. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేసినా కూడా -60 రావాలండి. ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ది వాల్యూ ఆఫ్ ఏ బి అండ్ సి ఇన్ ది ఫాలోయింగ్ టేబుల్ రెస్పెక్టివ్లీ ఆర్ అని ఇచ్చాడు. పై పర్టికులర్ ఏబిసి విలువలు కావాలన్నమాట. ఇప్పుడు చూడండి, -6 ఇంటూ ఏ చేస్తే ఏం రావాలంటే -60 రావాలండి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 60/6 అంటే 10 అయ్యిందండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 కాబట్టి ఇది కానీ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ రెండు కాదండి. నెక్స్ట్ బి చూడండి, ఈ రెండు ఇంటూ చేస్తండి 2 ఇంటూ బి అండి. 2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు -60 అండి. మరి బి కావాలంటే ఏమవుతుందండి -60/2 అండి. అంటే ఏమవుతుందండి -30 అవుతుందండి. -30 ఉంటే కరెక్ట్ ఆన్సర్ అంటే సి కరెక్ట్ ఆన్సర్ అండి. మళ్ళీ సి కూడా చేసండి, సి ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు -60 అండి. ఈ 60 క్యాన్సిల్ అయిపోతే సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి -1 అవుతుందండి. సరిపోయిందా లేదు చూడండి, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ చూసుకోండి, ఏం లేదండి, m ప్రపోర్షనల్ టు 1/n అండి. దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే mn ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు. mn ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇది ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, అసలు మనకి అనులోమానుపాతం అంటే ఏంటి, విలోమానుపాతం అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఆ ప్రపోర్షన్ యొక్క మీనింగ్, ఆ ఫార్ములాస్ అన్ని కూడా మనం ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 203 అండి. S varies directly as R and T. చూడండి, S varies directly as R and T varies inversely as R. At some particular time, R is equal to 20, S is equal to 10. If S is charged to 20, then the value of T would be equal to అని ఇచ్చాడండి. ఇక్కడ ఛార్జ్డ్ కాదు, చేంజ్ అయ్యి ఉంటుంది మ్యాక్సిమం. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇది చేంజ్డ్ అండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి, చేంజ్డ్ ఇది. ఓకేనండి, చూడండి, ఎస్ ఆర్ కి అనులోమానుపాతం ఉంటుంది మరియు టీ ఆర్ కి విలోమానుపాతంలోనే ఉంటుందండి. పాతం ఇది విలోమాను, మాకు దీర్ఘం రాలేదు. ఓకేనండి, ఒకనొక సందర్భంలో ఆర్ ఇజ్ ఈక్వల్ 20, ఎస్ ఇజ్ ఈక్వల్ టు 10 అండి. ఎస్ 20గా మార్పు చేస్తే టీ విలువ ఏమవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ప్రపోర్షనల్ టు ఆర్ అండి. ఇక్కడ టీ ప్రపోర్షనల్ టు 1/r అండి. టీ ప్రపోర్షనల్ టు 1/r అండి, ఎందుకంటే విలోమానుపాతం అన్నాడు కాబట్టి. అంటే ఏమవుతుందండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంఆర్ గా రాసుకోవచ్చు. ఇక్కడ టీఆర్ ఈజ్ ఈక్వల్ లేదా టీ ఈజ్ ఈక్వల్ టు n/r గా రాసుకోవచ్చు. n/r గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ కి దేనికండి, ఇక్కడ ఎస్ ఏం వాల్యూ ఇచ్చండి, SR, ఇక్కడ SR అనమాట. ఎస్ ను 20 మార్క్ చేస్తే టీ విలువ కావాలంటే ఇక్కడ దీన్ని బట్టి కనుక్కోవాలి. అంటే ఎస్ ను ఉపయోగించి ఆర్ని కనుక్కోవాలి, ఆర్ని ఉపయోగించి టీని కనుక్కోవాలి, అలా మనకు లెక్క ఉందండి. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ 20 అండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 అండి. ఎస్ ఈజ్ ఈక్వల్ 10 అండి. అంటే ఎం ఏమవుద్దండి చూడండి, ఇంటూ ఎం అనమాట. ఎం ఈజ్ ఈక్వల్ ఏమవుద్దండి, ఈ 20 వెళ్ళిపోతే 10/20 అవుతుంది, అంటే 1/2 అవుతుంది. ఎం ఈజ్ ఈక్వల్ 1/2 అండి. అంటే దీనివల్ల మనకి ఏం ఉపయోగం లేదు, కానీ ఆర్ ఉపయోగపడుద్ది అనమాట. ఓకేనండి, ఆర్ ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఎస్ ను 20గా మార్పు చేస్తే ఎస్ ను 20గా చేసినట్లయితే 20 ఈజ్ ఈక్వల్ టు ఎం ఎంత వచ్చిందండి 1/2 అండి, n/2 ఇంటూ ఆర్ అనమాట. ఇప్పుడు ఆర్ వాల్యూ ఏమవుద్దండి, ఈ 2 అటు పంపించండి, 2 అటు పంపించిస్తే ఏమవుద్దండి 20 ఇంటూ 2 అండి, అంటే 40 అవుద్దండి. 20 ఇంటూ 2 అంటే ఏమవుతుందండి 40 అవుతుందండి. మరి 40 అయినట్లయితే ఇప్పుడు టీ యొక్క విలువ కనుక్కోవాలండి. ఇప్పుడు దీని నుండి రిలేషన్ చూడండి, ఇక్కడ మనం ఈ 40 దీన్ని యూజ్ చేసుకుంటే మనకి n కావాలంటే ఖచ్చితంగా టీ ఉండాలండి. ఇక్కడ టీ ఇవ్వలేదు,
టీ ఇవ్వలేదంటే మనకి ఎక్కడైనా క్వశ్చన్ రాంగ్ ఉందండి. క్వశ్చన్లో టీ లేదు. టీ లేకపోతే మనం ఆన్సర్ చేయలేము. కాబట్టి ఒకసారి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసుకున్నట్టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 అండి. ఇంగ్లీష్లో క్వశ్చన్ ఎక్కడంటే క్వశ్చన్ నెంబర్ 203. ఆర్ ఈజ్ ఈక్వల్ 20, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 40 అండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది 40 అండ్ టీ కూడా ఇచ్చాడండి. అండ్ టీ ఈజ్ ఈక్వల్ 10 అండి. ఇక్కడ మన ప్రింటింగ్ మిస్టేక్ అండి ఇది. ఎస్ఈజీ చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ 20, ఎస్ఈజీ ఈక్వల్ 40, టీ ఈజ్ ఈక్వల్ 10 కూడా ఇచ్చాడండి. అప్పుడు చూడండి ఎస్ అనేది చేంజ్ అయింది 20గా. అంటే ఇక్కడ అది రాయలేదండి. ఇక్కడ ఎస్ఈజీ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ 20, ఎస్ఈజీ ఈక్వల్ టు 40 అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. అది రాయకపోవడం వల్ల మనం తప్పు అయిపోయింది. ఎస్ఈజీ ఈక్వల్ 10 గా వచ్చింది. ఇక్కడ మూడు ఉన్నాయి కానీ రెండే టైప్ చేయడం జరిగింది, అందుకే తప్పు అయిపోయింది. మొదటి నుండి చేద్దాం చూడండి. ఇక్కడ మొదటి నుండి చేసినట్లయితే ఇక్కడ ఇది మాత్రం తెలిపి సరిపోతుంది. మిగిలినంతా మన కండిషన్స్ కరెక్టే కాబట్టి అలా ఉంచండి. అది ఇప్పుడు చూడండి, సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. అంతే, ఒక్క వాల్యూస్ మనకు చేంజ్ చేయండి, సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. ఇప్పుడు చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ కాబట్టి ఎస్ ఎంత అండి? ఇక్కడ ఎస్ ఎంత 40 అండి. 40 ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఆర్ ఎంత అండి? 20 అండి. 21 22 అండి. కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. ఎం ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు చూడండి, ఎస్ అనేది ఎలా మారిందండి? 20గా మారిందండి. ఎస్ అనేది 20గా మారితే ఇది ఈక్వేషన్ అండి. 20 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ కావాలన్నమాట. ఇప్పుడు 2 1 2 10 కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందండి? 10 అయిందండి. ఇక్కడ 10 ఉంచండి. ఇక్కడ చూడండి, ఇది టీ అండి. ఇది టీ. ఇది ఇప్పుడు చూడండి, టీ ఎంత అండి? 10 అండి. 10 ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఆర్ ఎంత అండి? 20 అండి. మరి దట్ ఎంప్లాయ్ దీని నుంచి ఎన్ కావాలంటే ఏమవుతుందండి? ఈ 20 పంపించారు అనుకోండి, 10 ఇంటూ 20 అండి, అంటే 200 అవుతుందండి. ఎన్ ఈజ్ ఈక్వల్ 200 అండి. ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్ 2 అనమాట. ఇప్పుడు చూడండి, ఎస్ అనేది 20గా మార్పు చేస్తే ఆర్ ఏమైందండి? 10 గా మారిపోయిందండి. ఈ ఆర్ని ఇక్కడ తీసుకొచ్చేయండి. ఇదండి ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్, టీ కావాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ 10 ఎంత అండి? 200 అండి. బై ఆర్ ఎంత అండి? 10 అండి. 10 1 10 0 0 క్యాన్సిల్ అయిపోయింది కదా, 10 20 అండి. 20 వచ్చిందండి. కాబట్టి 20 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. టీ యొక్క విలువ ఏమవుతుందండి? 20 అవుతుంది. సో ఇక్కడే మనం చేస్తున్నాం అండి. అందులోనే మనం వాల్యూస్ అనేది ప్రతిక్షేపిస్తూ పోతున్నామండి. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఈ లాజిక్స్ తెలియాలి, అంతే, ఇంకేం లేదండి. ఏం చేయాలి? ముందు మనకి ఎస్ ఆర్ ఇచ్చాడండి, దాని ద్వారా ఎమ్ కనుక్కున్నామండి. దానిలో ఎస్ మార్పు చెందింది కాబట్టి మార్పు చెందినప్పుడు ఆర్ మారిందండి. ఆర్ని తీసుకెళ్ళి ఎంత వేయాలన్నమాట. ఓకేనండి. కాబట్టి ఇక్కడ ఎన్ కనుక్కోండి. ఎన్ మనం కనుక్కున్న తర్వాత ఆర్ని తీసుకెళ్ళేస్తే మనకి ఎంత వచ్చింది? ఇది వచ్చిందండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 204 అండి. X and Y vary inversely with each other when X is 12 and Y is 9. The pair which is not a possible pair of corresponding values of X and Y is అని. X మరియు Yలు ఒకదానితో ఒకటి విలోమానుపాతంలో ఉంటాయండి. X 12 అయినప్పుడు Y 9 అండి. X మరియు Y యొక్క సంబంధిత విలువల జత కానటువంటి జత అడుగుతున్నాడు. జత కానటువంటి, ఇక్కడ చూడండి, XYలు ఏమన్నా విలోమానుపాతం ఉన్నాయి కాబట్టి X ప్రపోర్షనల్ టు 1/Y అండి. దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు అండి? XY ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు అండి. XY ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు. X ఈజ్ ఈక్వల్ టు 12 కాబట్టి 12 ఇంటూ 9 అనమాట. Y ఈజ్ ఈక్వల్ 9 కాబట్టి రెండు చేస్తే ఎంత అంటే 108 వచ్చిందండి. ఇక్కడ ఏ రెండు ఇంటూ చేస్తే 108 వస్తుందో అవి మనకి సరైన జత అవుతాయండి. ఏ రెండు ఇంటూ చేస్తే 108 రాదో అవి సరికాని జతలండి. ఈ రెండు ఇంటూ చేసాం అనుకోండి 108 వస్తుందండి. ఈ రెండు ఇంటూ చేస్తే 108 వస్తుందండి. ఈ రెండు ఇంటూ చేస్తే 108 రావట్లేదండి. ఈ రెండు ఇంటూ చేస్తే 108 వస్తుందండి. కాబట్టి సరికాని జత ఏది అవుతుంది? ఇది అవుతుంది. ఎందుకు ఇలా చూడగానే పెట్టేసానంటే ఇక్కడ మనకి చూడండి అన్ని కూడా 15 కంటే అబవ్ ఉన్నాయండి. 15 కంటే 15 చేస్తే 200 అబవ్ అయిపోతుందండి మనకి. ఓకేనండి. కాబట్టి 108 వచ్చే అవకాశం లేదు. ఈ రెండు మల్టిప్లై చేసి చాలా ఎక్కువ వస్తుందండి. కాబట్టి ఇది ఆన్సర్ మనకు కాదు. కాబట్టి ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 205 అండి. ది ఇంటెన్సిటీ ఆఫ్ illumination on a surface from a source of light varies inversely as the square of the distance of the surface from the source. The effect of moving a piece of paper 3 times as far from the source is 2 అని ఇచ్చారండి. కాంతి మూలం నుండి ఉపరితలంపై ప్రకాశం యొక్క తీవ్రత, అంటే ఉపరితలంపై పడిన కాంతి యొక్క తీవ్రత అనేది మూలం నుండి ఉపరితలం దూరం యొక్క వర్గానికి విలోమానుపాతం ఉంటుందండి. కాంతి మూలం నుండి ఉపరితలంపై పడే కాంతి యొక్క తీవ్రత, ఉపరితలంపై ప్రకాశవంతంగా పడే కాంతి యొక్క తీవ్రత
ఆ తీవ్రతని మీరు ఏమని అనుకోవచ్చు అండి, ఇక్కడ మనకి చూడండి ఇల్యూమినేషన్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఈ అని తీసుకుందాం అండి. ఇక్కడ ఐ అని తీసుకోవాలి, ఐ అని తీసుకోండి కాకపోతే ఐ. ఆ కాంతి యొక్క తీవ్రత అనేది ఉపరితలం నుంచి చూడండి, ఉపరితలం చూడండి, మూలం నుంచి ఉపరితలంకి దూరం, దూరం అంటే డిఏ కదండి. డి యొక్క వర్గానికి విలోమానుపాతం ఉంటుంది, అంటే ఐ ప్రపోర్షనల్ టు 1/d² అండి. డి యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందండి, విలోమంగా మారుతుంది. కాగితం ముక్కలను మూలం నుండి 3 రెట్లు దూరం చేస్తే, అంటే డి అనేది 3 రెట్లు మారిందండి. డి అనేది 3 రెట్లు దూరం అయితే ప్రభావం ఏ విధంగా ఉంటుందని అడుగుతుండ, ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఐ ఇంటూ d² కాన్స్టెంట్ గా రాసుకోవచ్చు అండి, లేదా ఏమని రాసుకోవచ్చు అండి I1 d1² I2 d2² కనుక రాసుకోవచ్చు అండి, లేదా ఇలా కూడా రాసుకోవచ్చు అండి I1/I2 d2² అని కూడా రాసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు డి అనేది చూడండి, ఇంతకు ముందు కంటే 3 రెట్లు పెరిగిందండి. 3 రెట్లు పెరిగిందని అర్థమేంటండి 3 × d1² అండి. అంటే అర్థమేమండి 9d1² అంటే 3² 9 కదండి, 9d1² అండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమైందండి I1/I2 9/1 అయిందండి. I1/I2 ఎంత అయిందండి 9/1 అయిందండి. ఇప్పుడు దీని నుండి మన ఆప్షన్స్ లో మనం ఏది కరెక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు చూడండి, మనకి I2 కావాలి కాబట్టి ఆప్షన్ త్రూ చేసినట్లు I2 చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారు ఏమవుద్దండి 9 × I2 I1 అవుతుందండి. మనకి I2 కావాలి కాబట్టి I1/9 అవుతుందండి. అంటే ఏమైందండి మొదట ఉన్న ఈ ఏదండి కాంతి యొక్క ఈ ప్రకాశ తీవ్రత, ఈ మొదట ఉన్న ఈ తీవ్రత అనేది ఏమైందండి 9తో భాగించబడిందండి. కాబట్టి ఇక్కడ 9తో భాగించబడింది /3/9 అండి. కాబట్టి /9 అనేది ఇక్కడ ఉంది కాబట్టి మన 4th వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 206 అండి. The boys and girls in a college are in the ratio 3:2 if 20% of boys and 25% of girls are adults. The percentage of students who are not adults is అని ఇచ్చండి. ఒక కళాశాలలో బాలురు మరియు బాలికలు 3:2 నిష్పత్తిలో ఉన్నారండి. 20% మంది బాలురు మరియు 20% మంది బాలికలు మేజర్స్. అయితే మేజర్స్ కాని విద్యార్థుల శాతం అనండి. ఒక కళాశాలలో బాలురు మరియు బాలికలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయండి. ఒక కళాశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. వారు 20% బాలురు మరియు 20% బాలికలు మేజర్స్ అయితే మేజర్స్ కాని విద్యార్థుల శాతం అన్నాడు. మేజర్స్ కాని విద్యార్థుల శాతం. ఇక్కడ బాలురు బాలికలు ఎలా ఉన్నారంటే ఇక్కడ 3x, ఇది 2x అండి. ఇందులో 20% మంది బాలురు మేజర్స్ అండి. కాబట్టి ఇంకా మేజర్స్ కాని వాళ్ళు ఎంతమంది అండి 3x ఇంటూ మేజర్స్ కాని వాళ్ళు ఎంతమంది 80% అండి. 80/100 అనమాట. నెక్స్ట్ బాలికలు 20% మేజర్స్ కాబట్టి మేజర్స్ కాని వాళ్ళు ఎంతమంది 75 అవుతాయి కాబట్టి 2x ఇంటూ 75/100 అండి. ఓకేనండి. వీళ్ళు మేజర్స్ కాని వాళ్ళు అనమాట. ఏది మేజర్స్ కాని వాళ్ళు అండి. అయితే మేజర్స్ కాని విద్యార్థులు శాతం అన్నాడు కాబట్టి మేజర్స్ కాని వాళ్ళు మొత్తం అంటే ఇది శాతం కావాలంటే ఏం చేస్తామంటే మేజర్స్ కాని వాళ్ళు మొత్తము బై క్లాసులో ఉండే విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 3x + 2x అంటే 5x అంట. 5x ఇంటూ 100 అనమాట. చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు చేయండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 3 0 కట్ చేసింది ఎందుకు 20 అండి 24 అండి. నెక్స్ట్ 2తో కట్ చేసినట్లయితే 2 4 2 5 అండి. 3 4 ఎంత అండి 12 అవుతుందండి. 12x ప్లస్ 3 2 ఎంత అండి 6x అండి. బై ఇక్కడ మనకు 5 ఉందండి, ఇక్కడ 4 ఉందండి. బై 5 ఇది బై 4 అండి. మళ్ళీ బైలో ఏముందండి 5x ఉందండి ఇంటూ 100 అనమాట. ఓకేనండి. ఈ 5 కట్ చేసిన 5 1 5 20 అండి. 5 1 5 20 xx క్యాన్సిల్ అయిపోతుందండి. రెండింటిలో కూడా x కామన్ తీస్తే xx క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది చూడండి, ఇక్కడ 12/5 + 6/4 మిగిలిందండి. ఇక్కడ 20 మిగిలిందండి. ఇప్పుడు చూడండి 12 ఈ 5కి 4కి ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది 20 అవుతుందండి. 4 12 48 అవుతుంది. 5 6 30 అవుతుంది. ప్లస్ 30 ఇంటూ 20 అండి. ఈ 20 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 48 + 30 అండి, అంటే 78 అవుతుంది. కాబట్టి 78% ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నేను డైరెక్ట్ గా చేస్తానండి. 78% ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. ఇదంతా ఇక్కడ నుండి స్టెప్, ఈ స్టెప్ వేరు చూసుకోండి. ఇక్కడ ఈ లైన్ కాకుండా మరి వేరే కలర్తో మీకు ఇస్తే సరిపోతుంది. చూడండి, ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇది మనకి ఇది ఒక స్టెప్, ఈ మధ్యలో ఉంది ఒక స్టెప్, ఇక్కడ ఉంది ఒక స్టెప్ అండి. క్రాస్ గా రాయడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో మనం గీయడం జరిగింది.
ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 207 అండి. క్వశ్చన్ నెంబర్ 207 ఏమి ఇచ్చారంటే, ది కాస్ట్ ఆఫ్ ఏ టేబుల్ అండ్ ఏ చైర్ ఆర్ ఇన్ ది రేషియో 5:7. If the cost of chair and table is increased by 20% and 10% respectively, then what will be the new ratio అన్నాడండి. ఒక టేబుల్ మరియు కుర్చీ యొక్క ధర 5:7 నిష్పత్తిలో ఉంటుందండి. కుర్చీ మరియు టేబుల్ ధర వరుసగా 20% మరియు 10% పెరిగితే కొత్త నిష్పత్తిని అడిగాడండి. ఇక్కడ చూడండి, టేబుల్ కుర్చీ ధరలు ఎలా ఉన్నాయండి, 5:7 గా ఉన్నాయండి. ఇది టేబుల్, ఇది చైర్ అండి. టేబుల్ ఎలా ఉందండి, 5x అండి. కుర్చీ ఎలా ఉందండి, 7x అండి. కుర్చీ మరియు టేబుల్ ధరలు వరుసగా ఇది ఎంతండి, 20% పెరిగిందండి. ఇది ఎంతండి, 10% పెరిగిందండి. కాబట్టి ఇది ఏమవుతుందండి, 5x ఇంటూ 20% పెరిగింది కాబట్టి 120/100 అవుతుందండి. ఇది 10% పెరిగింది కాబట్టి 7x ఇంటూ 110/100 అవుతుందండి. ఇప్పుడు కొత్త నిష్పత్తి కావాలి కాబట్టి నిష్పత్తి డైరెక్ట్ కనుక్కోండి. ఇప్పుడు ఈ 2 సున్నా, ఈ 100 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ ఉన్న 0 ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఎంతండి, 5 ఇంటూ 12 అండి. 5 12 ఎంత అంటే 60 కాబట్టి 60x అండి. ఇది 7 ఇంటూ 11 అండి. 7 11 ఎంత అంటే 77x అండి. XX క్యాన్సిల్ అయిపోతే 60:77 అవుతుందండి. 60:77. కాబట్టి కొత్త నిష్పత్తి ఏమవుతుందండి, 60:77. థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఆన్సర్ తప్పు వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కుర్చీ టేబుల్ ఇచ్చాడండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, టేబుల్ కుర్చీ నిష్పత్తి ఇచ్చాడండి. అంటే కుర్చీ టేబుల్ అంటే కుర్చీది 20 అండి, టేబుల్ది 10 అండి. మనం ఏం చేసామంటే కుర్చీది 10 వేసామండి, టేబుల్ది 20 వేసామండి. అందుకే ఇక్కడ తప్పు అయిపోయింది. మరొకసారి మనం కరెక్షన్ చేసుకుందాం. చూడండి, ఇలాంటివి మీరు ఎగ్జామ్ లో తప్పు చేయొద్దు. అందుకే మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా రివర్స్ ఇస్తుంటాడు. చూసుకోండి, ఇక్కడ ది కాస్ట్ ఆఫ్ చైర్ అండ్ టేబుల్. ఇక్కడ చైర్ మార్చి చూడండి, ముందు ఇక్కడ టేబుల్ ఉందండి, ఇక్కడ చైర్ ఉందండి. ఇక్కడ చైర్ ఉంది, ఇక్కడ టేబుల్ ఉందండి. మీరు మాత్రం కొద్దిగా కేర్ఫుల్ గా చూస్తేనే ఇటువంటి కరెక్ట్ చేయగలరు, లేదా తప్పు అయిపోతుందండి. ఓకేనండి, ఇక్కడ చూడండి, కుర్చీ ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఉండదండి. కుర్చీది 20% అంటే ఇది కుర్చీది కాబట్టి చైర్ ఇదే కదండి. కాబట్టి 7x ఇంటూ 120/100 అండి. టేబుల్ ఎంత అండి, 20% అండి. కాబట్టి 5x ఇంటూ 110/100 అనమాట. సేమ్ ప్రాసెస్ అయితే మారదండి, కానీ ఇక్కడ మనం అది రివర్స్ ఇవ్వడం వల్ల, అది అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఏమైందని మనకు తప్పు అయిపోయింది ఆన్సర్. అంటే ఇక్కడ 60:77 అనేది తప్పు అని చూపిస్తుంది మనకి. ఇది వచ్చింది, ఇంకా రావడం మాత్రం కరెక్ట్ ఆన్సర్ వచ్చింది చూడండి, ఇది వచ్చేసింది మనకి. కాబట్టి 100% ఇది కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతామండి. కానీ ఏమైందంటే తప్పు అయిపోయిందండి. ఎందుకంటే మనం ఇక్కడ ఈ ఆర్డర్ మనం చూసుకోలేకపోయాం. కాబట్టి అలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దండి. ఇప్పుడు ఈ రేషియో కావాలి కాబట్టి 100 క్యాన్సిల్ అయిపోతుందండి. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 11 55 అండి, అంటే 55x ఈస్ టు 7 11 అండి. 7 12 అండి. 7 12 ఎంత అండి, 84 అండి. 84x XX క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి, 55:84 మిగిలిందండి. 55:84 మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, చిన్న చూడండి, ఇది మారడం వల్ల మనకు మారిపోయిందండి, కానీ ఆప్షన్ మాత్రం ఉందండి. చూడండి, ఇటువంటివన్నీ తప్పు అయిపోతుందండి. ఒక్కసారి తప్పు అయిపోయిందంటే మనకి ఖచ్చితంగా ఏమవుతుందంటే, మనకి దీని మార్క్స్ పోవడంతో పాటుగా మనకు వచ్చిన మార్క్స్ కూడా మనకి నెగిటివ్ లో పోతాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 208 అండి. క్వశ్చన్ నెంబర్ 208 ఏమి ఇచ్చండి, ది రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఏ, బి అండ్ సి ఈజ్ 5:4:7. If the number of students in the school are increased by 20%, 25% and 20% respectively, what would be the new ratio of the students in schools A, B and C? తెలుగులో చూడండి, ఏ, బి మరియు సి పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తి 5:4:7 అండి. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను వరుసగా 20%, 25%, 20% పెంచినట్లయితే విద్యార్థుల యొక్క కొత్త నిష్పత్తి కావాలండి. ఇంతకు ముందు ఎంత ఉండేదండి, 5 ఉండేది, 4 ఉండేది, 7 ఉండేదండి. ఇప్పుడు వరుసగా ఏమైందండి, 20 పెరిగిందండి, అంటే 120/100 అండి. ఇదంతా పెరిగింది, 25 పెరిగింది కాబట్టి 125/100 అండి. ఇదంతా పెరిగిందండి, 20 పెరిగింది కాబట్టి 120/100 అండి. పెరిగిందా కానీ 100 ప్లస్ చేసుకోవాలండి, తగ్గిందంటే 100 మైనస్ చేసుకోవాలండి. ఇప్పుడు నిష్పత్తి కనుక్కోవాలి. అన్నింటిలో బై 100 ఉంది కాబట్టి బై తీసేయండి. అన్నింటిలో చివర 0 లేదు కదా ఇక్కడ. ఓకేనండి, 0 కట్ చేయొద్దునండి. ఇప్పుడు ఇంకేదైనా టేబుల్ తో పోతుంది చూడండి, 5 టేబుల్ తో పోతుందండి. 5 1 జా, 5 తో 5 25 జా, 5 తో 5 2 జా 10 అండి, 5 4 జా 24 జా. ఇంకా ఏదైనా టేబుల్ తో పోతుందేమో చూడండి, ఇక్కడ 4 తో పోతుందండి. 4 తో 4 30 అండి. ఇది 4 తో 4 1 జా, 4 తో 4 6 అండి. అంతే, ఇక్కడ ఉంచండి, తర్వాత మళ్ళీ మిగిలిన కట్ చేసుకుందాం. ఇది 30 వచ్చిందండి ఇక్కడ.
ఇక్కడ 25 వచ్చిందండి. ఇంకేమీ మిగలలేదు. ఇక్కడ 7 6 42 వచ్చిందండి. అంటే 30:25:42 అండి. మనకి ఏది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్‌లో. ఆప్షన్‌లో మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ ఉందండి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వెషన్ నంబర్ 109 అండి. మీకు ఇక్కడ చూడండి ఏమీ లేదండి. ఇక్కడ 5, 4, 7 ఇచ్చాడు. 5, 4, 7 తీసుకున్నామండి. 20% పెరిగిందంటే 100 + 20 120 అండి. 25% పెరిగిందంటే 100 + 25 అనమాట. 125. 20 ఇక్కడ కూడా 20% అన్ని పెంచాడు కాబట్టి తగ్గిస్తే ఏం చేస్తారంటే 100 మైనస్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నెంబర్ 209 అండి. ది ఎక్స్పెన్సెస్ ఆన్ రైస్, ఫిష్, ఆయిల్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆర్ ఇన్ ది రేషియో 12:17:3. The price of these articles are increased by 20%, 30%, 50% respectively. The total expenses of family on these articles increased by సేమ్ క్వశ్చన్ అంటే ఇది ఒక కుటుంబం యొక్క బియ్యము, చేపలు, నూనె ఖర్చులు ఇలా ఉన్నాయండి. 12:17:3 నిష్పత్తులు ఉన్నాయండి. ఈ వస్తువుల ధరలు 20%, 30%, 50% పెరిగితే ఆ వస్తువులపై కుటుంబం యొక్క మొత్తం ఖర్చులు ఎంత శాతం పెరుగుతాయి అన్నాడండి. ఎంత శాతం అంటే పెరిగింది ముందు కనుక్కోండి. తర్వాత శాతం కనుక్కుందాం. పెరుగుదల చూడండి 12x ఇంటూ 20% అన్నాడు కాబట్టి 120/100 అండి. ప్లస్ ఇది 17 ఉందండి. ఎవరండి? చేపలండి. 17x ఇంటూ ఎంత శాతం పెరిగిందండి? 30% పెరిగింది కాబట్టి 130/100 అండి. నెక్స్ట్ ఇది 50% పెరిగింది ఏదండి? 3x అంటే నూనె ఖర్చులు. 3x ఇంటూ 150/100 అండి. ఎక్స్ వేసుకున్న ఒకటే, ఈపున ఒకటే. వేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇదంతా కూడా ఏంటంటే పెరుగుదలండి. ఇదంతా కూడా ఏంటంటే పెరుగుదలండి. ఎంత పెరిగిందో పెరుగుదల. అయితే చూడండి ఇక్కడ మొత్తం ఖర్చులు ఎంత పెరుగుతాయని అడిగాడండి. ఎంత పెరుగుతాయి అన్నాడు కాబట్టి మనకి ఇదంతా మొత్తం టోటల్ పెరుగుదలండి. దీని నుంచి మనం ఏం తీసివేసేయాలండి? ఇక్కడ ఎంత ఉంది చూడండి 12x + 17x + 3x అండి. అంటే ఎంత అండి? 20, 32 అండి. 32x మైనస్ చేసేయండి. మైనస్ చేసి మనకి పెరుగుదల శాతంలో కావాలంటే ఏం చేయాలంటే బై 32x ఇంటూ 100 చేయాలండి. పెరుగుదల శాతం కావాలనుకుంటే. ఓకేనండి. అర్థమైంది అనుకుంటాను. చూడండి అన్నిట్లో మనకి 100 కామన్ తీస్తాం అనుకోండి. అంటే బైలో 100 ఉంది కాబట్టి ఈ 100 ఇక్కడ ఉన్న బయట ఉన్న 100 క్యాన్సిల్ అయిపోతుందండి. మిగిలినంతా కూడా సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసేది చూడండి ఇక్కడ మనం ప్లస్ చేసినట్లయితే 32తో ఏవి క్యాన్సిల్ అవుతాయా? అవ్వట్లేదండి. 120 × 12 అండి. చాలా ఎక్కువైపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఏం చేద్దాం? ఇక్కడ 2 మల్టిప్లై చేసి ఎక్కువ అవుతుంది. డీసమ్ చేద్దామంటే ఇక్కడ మనకి ఆప్షన్‌లో చూసుకున్నట్లయితే ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి డీసమ్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇంకా ఏమైనా చేయగలమా? చూడండి అప్రాక్సిమేషన్ చేస్తే అవుతుంది గానీ అప్రాక్సిమేషన్ ఇక్కడ మీకు ఇదే మొదటిసారి చెప్పడం కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతారు. నార్మల్‌గా మల్టిప్లై చేయండి ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు. ఎక్కడ షార్ట్ కట్ దొరికితే అక్కడ ఫిక్స్ అయిపోదాం. 12 × 12 అంటే 144 అవుతుందండి. 144x. ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. చేసేయండి ప్రాబ్లం లేదు. ఈ ఎక్స్ అంతా కామన్ తీసినట్లయితే ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ కూడా ఎక్స్ కామన్ తీసేస్తే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అన్ని ప్లస్‌లో ఉన్నాయి చూసుకోండి. ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి కూడా ఎక్స్ కామన్ తీసేయొచ్చు. 100 కూడా కామన్ తీసేయొచ్చు. 100 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే ఇక్కడ ఎక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఎంత అవుతుందండి? 144 వచ్చింది. పక్కన 0 వస్తుందండి. ప్లస్ 17 × 130 అండి. 17 0 0 17 3 51 5 17 1 17 17 5 22 2210 వచ్చిందండి. ప్లస్ 3 × 150 అండి. 150 3 450 అండి. 450 ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ చేసామండి. ఇక్కడ బై ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ 100 కామన్ తీయాలంటే 332 × 100 అవుతుందండి. ఇక్కడ కామన్ తీయాలంటే చూడండి మనం అన్ని ఏం చేసామంటే 100 కామన్ తీసామంటే క్యాన్సిల్ చేసామండి. మరి ఇక్కడ బైలో 100 లేదండి. 100 లేదంటే ఏం చేయాలంటే 100తో మల్టిప్లై చేసి 100తో భాగించుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి 100/100 చేసామనుకోండి ఈ 100 కామన్కి వెళ్ళిపోతుంది. ఈ 100 మిగిలిపోతుంది. అంటే ఏం మిగిలిందండి ఇక్కడ 3200 మిగిలిందండి. బై 32 అనమాట. బై 32 ఇంటూ 100 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి చేస్తే సరిపోతుందండి. ఇదంతా కూడా ప్లస్ చేసి మైనస్ చేసేయండి. ఎంత వస్తుంది చూడండి ఇక్కడ 0 + 0 + 0 అంటే 0 వచ్చింది. 4 + 1 అండి 5 5 + 5 అంటే 10 0 1 5 ప్లస్ అక్కడ అంటే ఒకటి కలిపేసాను ఇక్కడ 5 + 2 అండి 5 + 2 7 7 + 4 అంటే 11 అండి 1 1 + 1 2 2 + 2 అంటే 4 అండి 4100 - 3200 అండి
బై 32 అనమాట. ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 900 వస్తుందండి. 900 బై 32 అండి. ఏ టేబుల్తో పోతుందండి? 4 టేబుల్తో పోతుందండి. చూడండి, 4తో 4 ఎయిట్స్ అండి. 4తో 4 9 పక్క నుంచి అండి 2 సున్నాలు ఉన్నాయి కదా, 25 అండి. 9 ఇంటూ 25 ఎంత అండి? 225 అవుతుంది కాబట్టి 225 బై 8 అండి. 8తో చూడండి, 8తో డివిజన్ చేసినట్లయితే 8 2 16 అండి. అంటే 2 ముందు వచ్చింది మనకు ఆన్సర్ అవుతుంది, అంటే 28 అవుతుంది. సింపుల్గా పెట్టవచ్చు. 8 2 16, 16 ఇంకా 45 ఉంటుంది. 45 16 65 ఉంటుందండి. 65 ఉంటుంది కాబట్టి 8 8 64 అండి. కాబట్టి 28, ఇంకెంత మిగులుతుందండి? 1 మిగులుతుందండి. కాబట్టి 1/8 అనమాట. అంటే ఏమొచ్చిందండి? 28 అండ్ 1/8% వచ్చిందండి. మనకి ఆప్షన్లో కూడా అదే ఉంది. ఓకేనండి. కొద్దిగా మన క్యాలిక్యులేషన్ పార్టే ఇబ్బంది పెట్టింది. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది డిస్సమ్ చేసుకుంటే మనకి రాదండి. అవకాశం లేదు. ఎందుకంటే మనకి ఆప్షన్‌లో ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి. అప్రాక్సిమేషన్ చేయొచ్చు. అప్రాక్సిమేషన్ అనేది మీకు ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి, మనం అప్రాక్సిమేషన్ అనేది ఇక్కడ ఒక్కదానికే చెప్పుకుంటే కష్టమైపోద్దండి. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఒక్క బ్యాంక్ స్టూడెంట్స్‌కి మాత్రమే అప్రాక్సిమేషన్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి సెపరేట్‌గా మనకి 5 బిట్స్ అప్రాక్సిమేషన్ సంబంధించి ఇస్తారు కాబట్టి, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదండి. క్యాలిక్యులేషన్ సింపుల్‌గా ఉంటుంది, చేసేయండి. ఎందుకంటే మనకు చిన్న చిన్న టేబుల్‌తోనే ఉంది కాబట్టి, ప్లస్సే కొద్దిగా మీకు ఎక్కువ అనమాట. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 210 అండి. 210 ఏమి ఇచ్చండి? రేషియో ఆఫ్ ఎర్నింగ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 8:9 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ది ఎర్నింగ్ ఆఫ్ ఏ ఇంక్రీజ్డ్ బై 50% అండ్ ఎర్నింగ్ ఆఫ్ బి డిక్రీజ్డ్ బై 25%, ది న్యూ రేషియో ఆఫ్ దేర్ ఎర్నింగ్స్ బికమ్స్ 16:9 రెస్పెక్టివ్లీ. వాట్ ఆర్ ఏస్ ఎర్నింగ్స్ అని ఇచ్చాడండి. వరుసగా ఏ మరియు బి ఆదాయ నిష్పత్తి 8:9 అండి. ఏ యొక్క ఆదాయం 50%, బి యొక్క ఆదాయం 20% తగ్గినట్లయితే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేమో ఏ 50% పెరిగితే 50% పెరిగింది మరియు బి యొక్క ఆదాయం 25% తగ్గిందని చూడండి. ఇక్కడ అది రాయలేదండి, ఇక్కడ తెలుగులో దానివల్ల మిస్టేక్ అయిపోద్ది. ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% అండ్ బి డిక్రీజ్డ్ బై 25% అండి. బి అనేది 20% తగ్గినట్లయితే వారి ఆదాయాల యొక్క కొత్త నిష్పత్తి 16:9 అండి. అయితే ఏ యొక్క ఆదాయాలు ఎంత అండి? ఏ యొక్క ఆదాయం ఎంత అడుగుతున్నాండి. ఏ యొక్క ఆదాయం చూసుకున్నట్టు ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. 8 టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలంటే మనకి అక్కడ చివరి సున్నాలు 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 3 సున్నాలు లేవు, అంటే 500 ఉందండి. 500 అని 8తో పోదు కాబట్టి మాక్సిమం మనకి ఇది ఆన్సర్ కాదండి. మిగిలిన రెండింటిలో ఏదో ఒకటి అవ్వచ్చండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇంకా ఏమైనా అటువంటివి ఉన్నాయా? చూడండి, ఇక్కడ ఒకసారి చేసేద్దాము. ఇది 8x అండి, ఇది 9x అండి. ఏ అనేది 50% పెరిగింది కాబట్టి 150/100 అవుతుందండి. బి అనేది 20% తగ్గింది కాబట్టి 75/100 అండి. ఈ 100 క్యాన్సిల్ అయిపోతుందండి, ఇంటూ అనమాట ఇది. సారీ, ఈజ్ ఈక్వల్ టు 16/9 అండి. 16/9. ఇప్పుడు చూడండి, ఇది 100 క్యాన్సిల్ అయిపోతుందండి. ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మనం విలువ వస్తేనే మనం ఆన్సర్ చేయగలమండి. ఎక్స్ విలువ రావట్లేదు కాబట్టి ఆన్సర్ మనం రాదు కాబట్టి మన అర్థం ఏంటంటే కాంట్ బి డిటర్మైనెడ్, అంటే ఆన్సర్ మనం కనుక్కోలేము అని అర్థం అనమాట. ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతే పర్వాలేదండి, ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. ఎక్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు 8 ఇంటూ ఎక్స్ చేస్తాం మనం. మరి ఎక్సే రావట్లేదు కాబట్టి ఆన్సర్ మనం కనుక్కునే అవకాశం లేదు కాబట్టి కాంట్ బి డిటర్మైన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కాంట్ బి డిటర్మైన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 210 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.